బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. కొత్తగూడెంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడంపై పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అర్హత లేకున్నా కొందరిని ఎంపిక చేశారంటూ కొందరు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అక్రమంగా నియామకం చేశారని అడిగితే దాడి చేశారంటూ పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. కొత్తగూడెంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడంపై పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అర్హత లేకున్నా కొందరిని ఎంపిక చేశారంటూ కొందరు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అక్రమంగా నియామకం చేశారని అడిగితే దాడి చేశారంటూ పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వాతంత్రం కలిగిన పార్టీ, ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో మరి వేరే పార్టీల వాళ్ళ మీద వాళ్ళు కొట్లాడక కానీ దాడులు చేయడం అనేది మనం పెద్దగా చూడం, కానీ వాళ్ళలో వాళ్ళు మాత్రం బాగా బిగి కౌగిలి ఉంటుంది. అలాగనే కొట్లాడటం కూడా కాంగ్రెస్లోనే ఆ సంస్కృతి ఉందని చెప్పేసి భావించవచ్చా? అసలు ఏంటి అసలు ఉద్రిక్తకు దారి తీసిన కారణాలేంటి? హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే గాంధీ భవన్ వేదికగా జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో నేడు పూర్తిగా రసాభసగా మారిందని చెప్పుకోవచ్చు. యూత్ కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై దాడులు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇటు ఇరుపక్షాల నేతలు బాహాబాయికి సైతం దిగిన పరిస్థితి నెలకొంది అక్కడ. అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని మనం మాట్లాడుకోవచ్చు. మరి కాంగ్రెస్ నేతలు ఈ విషయం పైన మొత్తం కాంగ్రెస్ యూత్ ఏదైతే కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ నేతలు అయితే ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపించింది. మొత్తం ఘర్షణ కూడా దిగిన పరిస్థితి కనిపించింది. అయితే బుధవారం గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ నాయకుల సమావేశం అయితే జరిగిన పరిస్థితి కనిపించింది నేడు. మరి ఈ సందర్భంగా పదవుల కోసం కొత్తగూడెం చెందినటువంటి నాయకులు తమకు అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. అది రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి అయితే దారితీసింది. అది కాస్త ముదిరి మరింత వివాదంగా పరిస్థితి మారింది. సో రెండు పక్షాలు ఆగ్రహానికి గురికావడంతో వారు ఒకరిపై దాడులు చేసుకున్నారు. రెండు వర్గాలు ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ నేతలతో బీజేపీ కార్యాలయం పైన దాడి చేయడం మనం చూస్తాం. కానీ ఇప్పుడు గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ నేతలే దాడులు చేసుకోవడం మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గాంధీ భవన్ లో ఇరు వర్గాల సమావేశం పెద్దలతో చర్చించాలని కూడా నిర్ణయించారు. అనుకున్న ప్రకారం నేడు గాంధీ భవన్ లో సమావేశమైన పరిస్థితి కనిపించింది. మరి ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాట పెరిగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొక నినాదాలు చేసుకుంటూ ఇరుపక్షాల యూత్ కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర ఆగ్రహ ఆవేశాలకైతే లోనయ్యారు. మరి ఒకరిపై ఒకరు దాడులు కూడా తెగబడే పరిస్థితి కనిపిస్తుంది. సో గాంధీ భవన్ లో హైటెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. రామారావు, గాంధీ భవన్ లో గొడవలు తెలుసుకున్న పోలీసులు నగరంపై ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరి విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి సమస్యను సామరస్యంగా పరిచుకోరు కానీ నేతలు తరచుగా వివాదాలకు సృష్టించడానికి మరి సీనియర్ నేతలు కూడా తప్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మహేందర్ రెడ్డి చూస్తే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ అంటేనే మరి పార్టీ కోసం పనిచేసే యూత్. సో ఈ యూత్ మొదటి నుంచి హార్డ్ కోర్గా పనిచేస్తుంటుంది. అలాంటిది పార్టీలో ఎవరైనా మామూలుగా బయట నుంచి వచ్చేసి వేరే పార్టీల నుంచి వచ్చేసి జాయిన్ అవ్వడం అనేది అది సహజమా? అయితే
యూత్ కాంగ్రెస్లో మాత్రం హార్డ్ కోర్గా యూతే ఉంటారు. వాళ్ళు పార్టీ కోసం ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ముందుకు వస్తారు. అలాంటి వ్యక్తులు బయట నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇచ్చినప్పుడు తట్టుకోలేరు. అలాగనే ఒకవేళ పదవులు ఇచ్చినప్పుడు వాళ్ళ కింద కార్యకర్తలుగా ఒక పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే యూత్ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ యూత్కి వీళ్ళు బానిసలుగా కూడా పనిచేస్తారు. అలాగనే వాళ్ళకు లోబడతారు, వాళ్ళు ఏది చెప్పినా చేస్తారు. కానీ బయట నుంచి వచ్చినప్పుడు ఇతనేంటి మా మీద చెలాయించడం ఏంటి అనే ఒక థాట్ అనేది వస్తుంటుంది. ఆ యుగో అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అలాంటిది మరి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళ అందరికీ వెంటనే వాళ్ళకు పదవులు ఇవ్వడం అనేది సమంజసమా అంటే ఇది కరెక్ట్ కాదనేది మాత్రము యూత్ కాంగ్రెస్ వాదన. సో దీన్ని ఎలా చూడాలి? ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టిలో ఎలా ఉంది ఇది? అంటే దాదాపు రెండు పర్యాలు అంటే 10 సంవత్సరాల పాటు అధికారం లేకున్నా కూడా చాలా వరకు కార్యకర్తలు చండాలు మోసారు, అవమానాలకు గురయ్యారు, దాడులకు గురయ్యారు, అలాగే కేసులు సైతం ఎదుర్కొన్న పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఒక పార్టీ నుంచి చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలు చూస్తున్నాం, ఎమ్మెల్సీలు చూస్తున్నాం, సీనియర్ నాయకులను చూస్తున్నాం. మరి వాళ్ళ వెంట వచ్చిన వారికి కండిషన్స్ అప్లై అంటారు. అంటే నేను పార్టీ జాయిన్ అవ్వాలంటే నా వర్గానికి కూడా పదవులు రావాలి అంటే ఇలాంటి కండిషన్స్ మధ్య జాయిన్ అవుతున్న పరిస్థితి కొంతమేర ఉంది. మరి ఇన్నాళ్ళుగా మేము కండువాలు మోసిన పరిస్థితి ఉంది, జెండాలు మోసాము, కేసులను ఎదుర్కొన్నాం, ఇంకా కేసుల్లో ఉంటున్నాం అనేటట్టుగా యూత్ కాంగ్రెస్ మన దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేమే ఇచ్చామని చెప్పుకున్నప్పుడు అధికారం లేకున్న పరిస్థితి. సో అలాంటిది మొత్తానికి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పదవులు అనుభవించాలన్న సమయంలో ఇలా ఈ రకమైనటువంటి పోటీ వాతావరణం అంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు, ఈ మధ్య కాలంలో ఎదిగిన వారు, కాలంలో వచ్చిన వారు వచ్చి తమకు అడ్డుగా ఉండడం, మరి వీరన్నీ కూడా వాళ్ళు కాస్త జీర్ణించుకోలేని పరిస్థితి. సో ఆ రకంగానే తమకే పదవులు రావాలి అనేటట్టుగా యూత్ కాంగ్రెస్ నాయకులైతే గొడవలకు తిన్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి పార్టీ పెద్దలైతే ఈ జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో సద్వానించేలా విషయ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గాంధీ భవన్ వేదిక మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్నామని కూడా కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అయితే దాడికి పాల్పడిన వర్గం దానికి సంబంధించింది ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో ఆ వర్గం ఎవరికి చెందింది, అలాగనే దాడులకు పాల్పడిన వ్యక్తులపైన ఈ బాధితులు అంటే యూత్ లీడర్స్ ఎవరైతే కాంగ్రెస్ యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే బాధితులుగా వాళ్ళు ఏమైనా పోలీస్ చర్యలకు పాల్పడ్డారా? అంటే ఇది మొత్తం పోలీసులు రంగప్రవేశం చేశారు. దాడి తీవ్రతరం కాకముందే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలు అంటే కొత్తగూడెం చెందినటువంటి నాయకులుగా అక్కడ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొత్తగూడెం చెందిన నాయకులు అలాగే హైదరాబాద్ నెంబర్ కొంతమంది, ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చైర్మన్ పదవులు కానీ ఇటు నామినేట్ పదవులు కూడా అన్నీ వచ్చిన పరిస్థితి. మరి ఇప్పుడిప్పుడే వస్తున్న నేపథ్యంలో తమ స్థానం బదిలంగా ఉంచుకోవాలని ఉద్దేశంతో ఇటు నగరం నుంచి కాబట్టి జిల్లాల నుంచి అందరూ వస్తున్న పరిస్థితి. ఇక్కడ ఈరోజు దాడి గురి చేసిన వాళ్ళలో కొత్తగూడెం చెందినటువంటి నాయకులుగా పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పార్టీ కాబట్టి, అందులో యూత్ నాయకులు కాబట్టి కేసుల వరకు వెళ్లకుండా మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా కేవలం పోలీసులు అదే తీవ్రతరం కాకుండా సద్దుమణిగించేశారు. అక్కడ నుంచి గొడవ చేస్తున్న వారిని మాత్రం బయటకు పంపించిన పరిస్థితి కనిపించింది. ఇంకా కేసులు ఎంతమంది మీద పెట్టారు, ఎన్ని అనేది మాత్రం ఇంకా అధికారికంగా ఇటు పార్టీ నుంచి కానీ పోలీసులు కానీ చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చూస్తే యూత్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీదనే దాడికి పాల్పడ్డారు. అక్కడ నిజంగా మనం విజువల్లో చూస్తే మూకుమ్మడిగా ఒకే వ్యక్తి మీద ఎక్కువ మంది కలిసి దాడి చేస్తూ ఉండటం అనేది చూస్తున్నారు. బయట ఎక్కడి నుంచో పార్టీ నుంచి వచ్చేసి ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కండిషన్ అప్లై అన్నట్టుగా మరి వాళ్ళు లోపలికి వచ్చేసి ఇంత విపరీతమైన ధోరణిలో వ్యవహరిస్తుంటే మరి యూత్ కాంగ్రెస్ రిమైనింగ్ లీడర్స్ ఏమైనా దీని మీద స్పందించారా? అలాగనే కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది. ఆ పార్టీ సంబంధించిన క్రమశిక్షణ కమిటీ కూడా ఏమైనా స్పందించిందా దీని మీద?
ఈ మధ్య కాలంలోనే కొండా సురేఖ పార్టీకి రింగా అంటే తను నాగార్జునపై చేసిన వ్యాఖ్యల విషయంలో కావచ్చు, పార్టీ సీరియస్ అయిన విషయం, అలాగే అలాంటి ప్రవర్తన కాకుండా చూసుకోవాలంటే మంత్రులకు సైతం మా పార్టీ అధిష్టానం మాత్రం ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయట్లేదని చెప్పొచ్చు ఇలాంటి విషయాల్లో. అలాంటి యూత్ కాంగ్రెస్ అంటే ఇలాంటి ఘటన ఒకటి జరుగుతుందని ముందుగా ఊహించాలంటే పదవుల కోసం అయితే ఇటు కొత్తగూడెం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నేతలు 2 వర్గాలుగా విడిపోయి అక్కడ రావడం జరిగింది. సో ఇటు అధినేతల ముంగట్నే ఈ గొడవలు ఈ క్రమంలో 2 వర్గాల మధ్య జరిగిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈ వివాదం మరింత ముదరంతో 2 వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం, మరి దీనిపైన సీనియర్ నేతలు కూడా ఫైర్ అవుతున్న మాట వాస్తవం అక్కడ. కానీ ఏకంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి తన్నుకోవడం మాటను కాస్త అసహనానికి అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి నాపల్లి బీజేపీ కార్యాలయం పైన దాడి చేసిన సమయం మనం చూసాం. మరి ఇప్పుడు నేతలు అంటే యూత్ కాంగ్రెస్ నేతలు ఇలా దాడులు చేసుకోవడం అనేది